ఇప్పుడు అక్కడ కుట్రాపరంగా జరిగింది అని నేను మాత్రమే నమ్ముతున్నాను. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, 100% అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం అయితే లేదు. ఎందుకంటే అది ఫైర్ వాళ్ళు ఇది డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సేఫ్టీ వచ్చి మొత్తం చెక్ చేసి ముందు మీటర్ చెక్ చేశారు. సపోజ్ ఇది ఫైర్ యాక్సిడెంట్ కాగానే అది అంతా కాలిపోతే సడన్గా అది అంతా పడిపోవాలి, మీటర్లో ఆ రీడింగ్ వస్తుంది. అలా కాదు, స్లోగా కాల్చడం మొదలైతే ఒక్కొక్కటి ఆపుకుంటా వచ్చి అంటే స్లోగా ఈ వోల్టేజ్ మీటర్ తాలూకా రీడింగ్ తగ్గుతూ ఉంది. తర్వాత ఫైనల్గా ఆఫ్కోర్స్ అది ఫర్ సేఫ్టీ దాన్ని బంద్ చేశారు. నెంబర్ 1 ఇది కాదు. నెంబర్ 2, ఇప్పుడు అక్కడ ది ఫస్ట్ విట్నెస్ ఎవరైతే అక్కడ వాచ్మెన్ ఎవరైతే పడుకున్నారు ఆయనకి నేను అడిగాను. అతను లేచాడు, అయితే తడ్ సౌండ్ వచ్చింది సార్, నేను లేచాను, పడుకున్న 10:30 పడుకుని పోయాడు, 11:30కి లేచాడు, ఫైర్ ఉంది, ఎన్ని మంటలు ఎక్కడ దాకా పోయిందని నేను అడిగాను. అక్కడ మా గెస్ట్ రూమ్లో ఒక ట్యూబ్ లైట్ ఉంటే సార్ అక్కడ దాకా మంటలు ఉన్నాయి చెప్పాడు. ఒక కెమికల్ ఎక్సిలరెంట్ లేకుండా ఉట్టి ఫైల్స్ మీరు కలిస్తే ఒకటి ఈ స్లో బర్న్ అవుతుంది. ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైం. అసలు ఏం జరిగింది, 17 నిమిషాల్లో వచ్చేసింది ఫైర్ టెండరు. అప్పుడుకే ఆ గ్లాస్ అన్నీ పగిలిపోయినాయి, కిటికీలు పగిలిపోయినాయి, మంట బయట వచ్చేసింది, పెద్ద పొగ వచ్చేసింది. ఆ పొగ ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్ళిపోయింది అన్ని రూమ్స్లో. కెమికల్ ఎక్సిలరెంట్ లేకుండా జరగదు. అయితే ఏముంది అక్కడ, 7 లీటర్లు ఈయన ఈ సొంత కార్ కోసం తెచ్చాడంట, ఇది మోటార్ ఆయిల్. రెండోది, వీళ్ళు అక్కడ దోమల కోసం ఈ బర్న్ స్టిక్స్ వాడేవాళ్ళు, దోమల్ని తీసేయటానికి మన అగరబత్తిలాగా బర్న్ స్టిక్స్. ఒక బర్న్ స్టిక్ 20 నిమిషాలు పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ కోఇన్సిడెన్సెస్ ఎలా అవుతుంది, ఆ ఆర్డియో మురళి గారు అదే రోజు రావడం, విదిన్ 6 అవర్స్ అక్కడ అగ్గి ప్రమాదం జరగడం, ఈయన 10:50 దాకా ఆఫీస్లోనే ఉండడం, ఆ రోజు ఇది కూడా పెట్టడం, ఈ మోటార్ ఆయిల్ని తీసుకెళ్లకుండా అల్మారీలో పెట్టాను అంటున్నాడు. కానీ ఇప్పుడు ఒక ఫైల్ జతాన్ని మీరు ఒకసారి కాల్చి చూస్తే అసలు గంటలు పడుతుంది. బికాజ్ ఇట్స్ ఎ గఫ్ పేపర్, 1 ఓవర్ అదర్ అంటే కాలడం టైం పడుతుంది. మీరు ఒప్పుకుంటారా? కాబట్టి అట్లా లేదు. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేదాకా నేను మాత్రం యాజ్ ఏ జర్నలిస్టు లేకపోతే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను. రెండోది, కొన్ని తప్పుడు ఫైల్స్ ఉన్నాయని కొన్ని మాకు తెలిసినాయి. అంటే ఎంఆర్ఓ రిపోర్ట్స్ ఫోర్జ్ చేసి ఫైల్స్లో పెట్టారని ఖచ్చితంగా అది మా ఎంక్వైరీలో తేలింది. ఎంఆర్ఓ రిపోర్ట్ ఫోర్జ్డ్ అంటే ఎంఆర్ఓ హర్సెల్ఫ్ సేయింగ్ సార్ ఇది నా సంతకం కాదు, ఇది నేను పెట్టలేదు, ఈ కాగితం నేను రాయలేదు, ఇట్లాంటిది. రెండోది, ది లార్జ్ స్కేల్ 14,000 ఎకరాలు డాటెడ్ ల్యాండ్ ఉన్న డాటెడ్ ల్యాండ్ అన్నీ ఒకేసారి ఫ్రీ హోల్డ్ అయిపోయినాయి. ఒక్కటి కూడా గవర్నమెంట్కి పోలా, అన్నీ 14,000 ప్రైవేట్ పార్టీస్కే ఇచ్చారు. అంటే డాటెడ్ ల్యాండ్లో గవర్నమెంట్ ఉండొచ్చు, ప్రైవేట్ ఉండొచ్చు, పొరంబోగు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ పాయింట్ టువర్డ్స్ ఎ కాన్స్పిరసీ అండ్ డెలిబరేట్ ఆర్సన్. ఎంతటి వారున్నా మదనపల్లి ఫైల్స్ విషయంలో ఎంతటి వారున్నా కూడా తప్పకుండా వారు శిక్షార్హులే. ఎందుకంటే క్లియర్ కట్గా కుట్రకోణం దాగి ఉంది. గతంలో ఎలాగైతే వాళ్ళు డాటెడ్ ల్యాండ్ విషయంలో ఒక చిన్న మెమో తెచ్చి అధికారాన్ని కూడా మార్పిడి చేసి దోచుకున్నారు, అలాగే ఎస్సీల దగ్గర నుంచి భూములు ఎలా దోచుకున్నారు, ఎలా అయితే అసైన్డ్ భూములు రాజకీయ నాయకులకు ఎలా పేరు మారినాయో, ఈ అంశంపై అన్నిటిపైన చూసుకుంటూ మన రెవెన్యూ రికార్డుల యొక్క భద్రతతో పాటు మదనపల్లి ఫైల్స్ లాగా ఇంకెక్కడెక్కడ ఏం జరిగిందో అవన్నీ కూడా అధ్యయనం చేసి తప్పకుండా ఎంతటి వారు, ఎందుకంటే ఆల్రెడీ కూడా వారు అనువాయిలైనటువంటి రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, లేకపోతే సుబ్రహ్మణ్యం అవ్వచ్చు, త్రివిక్రమ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. తప్పకుండా వారి ఈ రూట్ ఎలాంటి నాయకుడి దగ్గరికి వెళ్ళినా కూడా వారు తప్పకుండా శిక్ష మాత్రం తప్పకుండా శిక్షించి తీరుతారు. వైజాగ్ కేంద్రంగా చాలా అక్రమాలు జరిగాయని ఎలక్షన్స్ ముందు అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేకంగా దాని మీద కూడా ఏమన్నా పూర్తి స్థాయి విచారణ ఉంటుందా? ఎందుకంటే అక్కడే విలువైన ల్యాండ్స్ ఉన్నాయి.
200%. నేను చూపిస్తున్నా కదా. ఇప్పుడు ఇక్కడ మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వెళ్ళినప్పుడు న్యాయం కావాలి అని చెప్పేసి వందల వేల మంది అర్జీలు మాకు వచ్చినాయి. ఎక్కడ కేవలం ఒక మదనపల్లి ఏరియాలోనే 100 మంది అక్కడి నుంచి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. సార్ ఈ కుప్పంలో అయితే రామకుప్పంలో ఈ పేరు సార్, ఇంకో మదనపల్లిలో ఈ పేరు సార్, తంబలపల్లిలో ఈ పేరు సార్ అని రాజకీయ నాయకుల పేర్లు ఎవరైనా ఎలాగైతే లాగారో అన్నీ కూడా మా డీటెయిల్స్ పంపిస్తూ ఉన్నారు. సో అందుకనే మేము ఈ గ్రీఫ్ని ఒక రిట్రెసల్ సిస్టమ్ని కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అది ఆన్లైన్ సిస్టమ్ కాకుండా ఒక అధికార బృందం కూడా వెళ్ళబోతూ ఉంది. ఈ 10 రోజుల్లోనే మీరు చూస్తారు. మళ్ళీ ఈ హెచ్ఓడీసీని తీసుకుని మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు స్వయాన విశాఖపట్నం ముందు, తర్వాత తిరుపతి, మన ఉమ్మడి చిత్తూరు, అదే తిరుపతి, నెల్లూరు, ఒంగోలు ముందు వెళ్తారు. దాని తర్వాత మిగతా 9 జిల్లాలకు కూడా వెళ్ళి తప్పకుండా ఇవన్నీ కూడా వాళ్ళకు సమస్యలు తెలుసుకుని దాని తర్వాత ఎలా చేసి, ఎందుకంటే ఈరోజు చాలా సీరియస్ చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఈ గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి భూ కుంభకోణాలు కానీ, గత 5 సంవత్సరాల్లో జరిగిన ఆక్రమణలు కానీ, అయితే అలాగే పేదలకి అన్యాయం కానీ భూ విషయంలో, ఎందుకంటే పేదలకి ఒక సెంటిమెంట్, ప్రజలకి సెంటిమెంట్ భూమి అంటే. మనమే చెప్పాము, నేల తల్లి అంటాం, భూమాత అంటాం. అలాంటి సెంటిమెంట్ని కూడా వాళ్ళు ఎక్కడ కూడా దాని గురించి ఆలోచించకుండా కేవలం వాళ్ళ భూదాహంతో అందరికీ కూడా భయభ్రాంతులు చేసి ఎన్నో అక్రమాలకి పాల్పడ్డారు. కాబట్టి ఆ అక్రమాలన్నీ కూడా తెరలేపాలి, ఎంతటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు శిక్షించాలి అని చెప్పే లక్ష్యంతోనే ఈరోజు ఈ సమీక్ష చేసి ఒక రూట్ మ్యాప్ కూడా వే ఫార్వర్డ్ కూడా చెప్పారు వారు. ఇంకా నడుస్తూ ఉంది కదా, అన్నీ అయిన తర్వాత మీకు త్వరలో బయటకు అన్నీ వస్తాయి. ఈ రోజు కూడా మీకు చూశారు, హైదరాబాద్లో కూడా వారికి కావాల్సినటువంటి వారి ప్రాంతం వాళ్ళ ఇళ్లలో సోదాలు జరిగినాయి, అక్కడ జరుగుతూ ఉన్నాయి. అది ఒక ప్రక్రియ జరుగుతూ ఉంది. మధ్యలో మేము కూడా తప్పుదో పెట్టకూడదు, మీరు తప్పుగా చెప్పకూడదు. బట్ డెఫినెట్లీ ఎంతటి వారు ఉన్నా కూడా వాళ్ళు ఉన్నారని తెలుసు, వాళ్ళు చెప్తా ఉన్నారు. చెప్పిన తర్వాత పేర్లతో పాటు మీకు ముందు బయటకు వచ్చాయి. ఎక్కడండి? మాది ఎక్కడ కూడా వెండిక్టివ్ గవర్నమెంట్ కాదు, వాళ్ళది వెండిక్టివ్ గవర్నమెంట్. కాబట్టి కావాలని చెప్పేసి ఏదో ఇరికిద్దామని చూశారు తప్ప ఎక్కడ కూడా ప్రూవ్ కాలేదు. మేము ఇక్కడ ఎక్కడ కూడా ఒక వెండిక్టివ్నెస్తోనో దేంట్లో పోవట్లేదు. వాళ్ళు చేసినటువంటి అక్రమాలను కవిపుచ్చడం కోసం ఈరోజు వాళ్ళు అక్కడ మనం చూసాం. ఈ ప్రభుత్వం మారుతుంది అనగానే వాళ్ళు ముందు ఈ ఒకటే కాదు, అన్నింటి రకరకాల డిపార్ట్మెంట్లో ఫైళ్ళు మాయం చేయటం, ఫైళ్ళు కాల్ చేయటం. మన ఎక్సైజ్ దగ్గర చూసాము, జేడీలో చూసాము, పొల్యూషన్ కంట్రోల్, చాలా 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 ఫైల్స్ మిస్ అవుతూ ఉన్నాయి. సో ఈ ఫైల్స్ అన్నీ కూడా మిస్ అయిపోతే వాళ్ళు అనుకున్నా కాదు. బట్ మేము రిట్రీవ్ చేయడం కోసం కూడా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కూడా చేసుకుని 3 రోజులు అక్కడ ఉండి అన్నీ కూడా తీసుకుని మోస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ కూడా రిట్రీవ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో కూడా తహసీల్దారులు అందరూ కూడా క్లియర్ కట్గా చెప్పారు, దీంట్లో ఈ సంతకాలు మేము పెట్టలేదు, ఈ ఫోర్జ్ కూడా చేశారు అని చెప్పేసి. ఇలాంటివి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మేము బ్యాక్వర్డ్కి వెళ్ళి ఎవరు ఎలా చేసి ఉంటారో చూసి ఎవరు చేయించారో ముందు వెనక్కున్నట్టు హస్తం మీద కూడా మేము టార్గెట్ చేసి పెట్టాం. తప్పకుండా ఇది ఈజ్ నాట్ ఎ వెండిక్టివ్ థింగ్. వాళ్ళు ఏది చేశారో అది మ్యాక్సిమం ఫైల్స్ అన్నీ కూడా వే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసుకుంటే మాకు రిట్రీవ్ అయిపోతున్నాయండి.